మీరు చూస్తున్నారు A6 న్యూస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో అమరావతి రాజధానికి ప్రతిపాదించిన ప్రధానమైన ఎంట్రన్స్ మార్గాలపై తెలుసుకుందాం. అమరావతి రాజధానికి ఇప్పటికే ప్రధాన రాజమార్గంగా సిడి యాక్సెస్ రోడ్డు ఉన్న సంగతి తెలిసిందే. ఈ సిడి యాక్సెస్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా మరో 2 రాజమార్గాలు నిర్మించేందుకు ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. అమరావతి రాజధాని భవిష్య రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుత సిడి యాక్సెస్ రోడ్డుతో పాటుగా వీటికి సమాంతరంగా మరో 2 రోడ్లను అభివృద్ధి చేయాలన్నది సిఆర్డిఏ ప్రణాళికగా ఉంది. సిడి యాక్సెస్ రోడ్డు అంటే రాజధాని మాస్టర్ ప్లాన్లో E3గా పేర్కొనడం జరిగింది. ఈ E3 సిడి యాక్సెస్ రోడ్డుకు సమాంతరంగా E4, E5, E8, E9, E10, E11, E12, E13, E14, E15, E16 రోడ్లు ఉన్నాయి. వీటిలో E11, E13 రోడ్లను రాజధానికి రాజమార్గాలుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. సిడి యాక్సెస్ రోడ్డుతో కలుపుకుంటే మొత్తం 3 రాజమార్గాలు అభివృద్ధి చేయాలని సిఆర్డిఏ అధికారులు నిర్ణయించారు. సిడి యాక్సెస్ రోడ్డును ఏ విధంగా చెన్నై కోల్కతా జాతీయ రహదారి NH16కు అనుసంధానం చేయాలనుకుంటున్నారో అదేవిధంగా ఈ 2 ప్రతిపాదిత మార్గాలను కూడా NH16కు అనుసంధానం చేయాలని భావిస్తున్నారు. దీంతో అమరావతి రాజధానికి అతి త్వరలో 3 రాజమార్గాలు సాకారం కానున్నాయి. ఈ 3 మార్గాలు కూడా అమరావతి రాజధాని ఇప్పటికే వెంకటపాలెం వరకు నిర్మించడం జరిగింది. వెంకటపాలెం నుంచి NH16 కలపడమే మిగిలి ఉంది. సిడి యాక్సెస్ రోడ్డుకు 3 కిలోమీటర్ల మేర భూముల అవసరం ఉంది. కానీ E11, E13 రోడ్లకు మాత్రం భూసేకరణ సమస్య లేదని తెలుస్తోంది. ఎందుకంటే వెంకటపాలెం దిగువన ఉండవల్లి కొండ ప్రాంతం ఉంది. ఈ కొండ ప్రాంతానికి 2 వైపులా వాలు వెంబడి ఈ రోడ్లను తీసుకువెళ్ళి NH16 కలపాలని భావిస్తున్నారు. దీనివల్ల భూసేకరణ సమస్య, ఖర్చు పరంగానూ పెద్దగా ఇబ్బందులు ఉండవన్నది సిఆర్డిఏ అంచనాగా ఉంది. అమరావతి రాజధాని నుంచి ఈ 3 రాజమార్గాలు NH16కు అనుసంధానమైతే దేశంలో ఎక్కడి నుంచైనా అమరావతికి అనుసంధానత ఏర్పడుతుంది. ఔటర్ రింగ్ రోడ్డు కూడా కార్యరూపం దాల్చబోతుండటం వల్ల ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాలకు అమరావతికి కనెక్టివిటీ ఏర్పడుతుంది.